హాయ్ హలో వెల్కమ్ టు ప్రియం కుకింగ్. ఈరోజు 4 రకాల పిండి వంటల్ని చూపించబోతున్నానండి. దగ్గరలో సంక్రాంతి వచ్చేస్తుంది కదా! సో, పిండి వంటలు లేకపోతే సంక్రాంతి అని ఎలా అంటారు? సో, ఇప్పుడు నేను 4 రకాల పిండి వంటల్ని చూపించబోతున్నాను. చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. బయట కొంటే ఎంత టేస్టీగా ఉంటాయో అంతే టేస్టీగా, అంతే ఈజీగా ఈ పిండి వంటల్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో, ఆలస్యం చేయకోకుండా ఫస్ట్ అయితే మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దామండి. ఎంతో క్రిస్పీగా, ఎంతో టేస్టీగా. వరకు పుట్నాల పప్పుని తీసుకుంటున్నాను. వీటిని ఫైన్ పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. 1/4 వరకు తీసుకున్నానండి ఈ పుట్నాల పప్పుని. ఇలా పౌడర్‌లా గ్రైండ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 గ్లాస్ వరకు బియ్యపు పిండిని తీసుకున్నానండి. అలాగే ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పుట్నాల పప్పు పౌడర్ని, వాటిని కూడా వేసేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. 1 గ్లాస్ రైస్ ఫ్లోర్కి 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వాము వేస్తున్నాను. ఈ వాము ప్లేస్లో మీరు జీలకర్ర అయినా యూస్ చేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ వాము వేస్తున్నాను. అలాగే తగినంత ఉప్పు వేసి వీటిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో ఇలా స్పైసెస్ అన్నీ వేసాక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ని కొంచెం గోరువెచ్చగా చేసుకొని వేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్న నూనె వేసుకోవడం వల్ల మురుకులు అనేది విరిగిపోకోకుండా ఉంటుందండి. అందుకనేసి కొంచెం హీట్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా స్ప్రెడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇందులోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నానండి. ఈ వాటర్ని కూడా కొంచెం హీట్ చేసుకొని వేసుకోవాలి. లేదా మీరు మామూలు వాటర్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 గ్లాస్ వరకు హీట్ చేసుకున్న వాటర్ని వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మిక్స్ చేస్తున్నానండి. లోకి కొన్ని వాటర్ వేస్తూ సాఫ్ట్గా తడుపుకోవాలి. చాలామంది ఈ పిండిని అంతా ఒకటేసారి తడుపుకొని వాటిని తడి క్లాత్తో క్లోజ్ చేసుకుంటారండి. అలా కాకోకుండా మనకు కావాల్సిన క్వాంటిటీలో కొన్ని వాటర్ వేస్తూ తడుపుకుంటే ఈ మురుకులు అనేది చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటుందండి. అలా అంతా తడుపుకుంటే పిండి అనేది హార్డ్గా అయిపోతుంది. మనం మురుకులు వేసేటప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. అలా కాకోకుండా ఇలా కొన్ని వాటర్ వేస్తూ తడుపుకోవాలి. పిండి అనేది ఇప్పుడు ఇలా సాఫ్ట్గా ఉండాలండి. అప్పుడే మురుకులు అనేది క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ చెక్లాల పావు తీసుకున్నానండి. ఒక హోల్ ఉన్నది తీసుకున్నాను. ఇందులోకి ఆయిల్ అప్లై చేస్తున్నానండి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి పిండి అనేది అతుక్కోకుండా ఉంటుంది. అందుకనేసి ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఈ పిండిని దీంట్లో పెట్టుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీంతో టైట్గా క్లోజ్ చేసుకోవాలండి. ఇలా టైట్గా క్లోజ్ చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి డైరెక్ట్గా వేసేస్తున్నానండి ఈ మురుకులు అనేది. మీరు ఇలా రాకపోతే ఒక కవర్ పైన ఆయిల్ అప్లై చేసుకొని అందులో వేసుకొని మీరు ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అలా అయినా వేసుకోవచ్చు అండి. అంతా వేసిన తర్వాత వీటిని వేసిన వెంటనే టర్న్ చేయకూడదు. వేసాక 5 to 10 మినిట్స్ తర్వాత వీటిని టర్న్ చేసుకోవాలండి. వేసిన వెంటనే టర్న్ చేస్తే మురుకులు అనేది విరిగిపోతాయి. చాలామంది మురుకులు అనేది లేయర్స్గా వేస్తారండి. అలా కాకోకుండా ఇలా ఈవెన్గా మురుకులు అనేది వేసుకుంటే ఈజీగా కుక్ అవుతాయి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. అలా లేయర్స్గా వేయడం వల్ల లోపల పిండి అనేది అలానే ఉంటుంది. అలా కాకుండా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మురుకులు అనేది వేసుకుంటే ఈజీగా డీప్ ఫ్రై అవుతుంది. అలాగే ఎంతో క్రిస్పీగా కూడా ఉంటుందండి. ఇలా మొత్తం అంతా డీప్ ఫ్రై అయినాక వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇలానే అన్ని మురుకుల్ని ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకున్నానండి. చూసారు కదండి. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మురుకులు అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యి మీరు డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాతనే తీసేసుకోవాలి. పూర్తిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంటే మనకు చల్లారిన తర్వాత ఈ మురుకులు అనేది మాడిపోతే కొంచెం చేదుగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనేసి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలి.
వీటిని పూర్తిగా చల్లారిన తర్వాతనే ఎంతో క్రిస్పీగా ఉంటాయి, ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి. చూసారు కదండీ ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇప్పుడు మరొక రెసిపీ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. మరొక రెసిపీ వచ్చేసి నిప్పట్లండి. ఆనియన్ నిప్పట్లని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు శనగబెడలు తీసుకుంటున్నాను. ఈ శనగబెడలని బాగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకోవాలండి. ఇలా నానపెట్టుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీల్ని, 1 టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పు, అలాగే 8 నుంచి 9 వరకు రెడ్ చిల్లీస్ వేసుకున్నానండి. మీరు వీటిని ప్లేస్లో రెడ్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 8 నుంచి 9 వరకు రెడ్ చిల్లీస్ వేసుకొని వీటిని కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటున్నానండి. పూర్తిగా పౌడర్లా గ్రైండ్ చేసుకోకుండా. చూసారు కదండి ఇలా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ తీసేసుకుందామండి. ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు బియ్యపిండి వేసుకుంటున్నాను. ఈ బియ్యపిండి అనేది నేను ఆల్రెడీ జల్లించుకొని తీసుకున్నాను. 1 కప్పు వరకు బియ్యపిండి తీసుకుంటున్నాను. ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని తీసుకుంటున్నానండి. 1 కప్పు బియ్యపిండికి ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసుకోవాలి. మీరు బియ్యపిండిని తీసుకునే దాన్ని బట్టి ఈ ఆనియన్స్ అనేది వేసుకోవాలి. అలాగే ఇందులోకి తగినంత ఉప్పు, మనం ముందుగా నానపెట్టుకున్నాం కదా శనగబెడల్ని, ఈ నానపెట్టుకున్న వాటర్ని తీసేసుకొని ఈ శనగబెడల్ని మొత్తం వేసేసుకోవాలండి. ఈ శనగబెడల్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టుకోవాలి. ఈ శనగబెడల్ని వేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఇలా 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ మొత్తం వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఆనియన్స్ వేసాం కదా, ఇలా చేత్తో అంతా బాగా రబ్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ వేస్తూ మనం మామూలుగా చపాతీ పిండిని ఎలా అయితే తడుపుకుంటామో అలా తడుపుకోవాలి. ఈ వాటర్ అనేది నార్మల్ వాటర్ వేసుకోవాలండి. హాట్ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. నార్మల్ వాటర్ అనే వేసుకుంటూ మనం వీటిని చపాతీ పిండిలా సాఫ్ట్గా తడుపుకోవాలి. మరీ ఎక్కువ సాఫ్ట్గా తడుపుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా కొన్ని వాటర్ వేస్తూ మనం వీటిని తడుపుకోవాలి. ఇలా మొత్తం ఒక ముద్దలా తడుపుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు మనం నిప్పట్లని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దామండి. ఈ రిమైనింగ్ పిండి అనేది డ్రై అవ్వకోకుండా వీటిని మూత పెట్టుకొని పక్కన పెట్టేసేసుకుందాం. ఇప్పుడు నిప్పట్లని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక ఫ్లాట్గా ఉన్న పీటని తీసుకున్నాను. తర్వాత ఇలా ప్లాస్టిక్ కవర్ని తీసుకున్నానండి. మీ దగ్గర బటర్ పేపర్ అయినా వాటితోనైనా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి ఇలా ప్లాస్టిక్ పేపర్ని తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం తీసుకున్న పిండిని తీసుకొని ఇలా ఈవెన్గా వీడియోలో చూపించినట్టు చేత్తో ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం మామూలుగా చపాతీని ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ మందంగా కాకుండా మరీ ఎక్కువ పల్చగా కూడా చేసుకోకూడదండి. మనకు కావాల్సిన సైజులో ఈ నిప్పట్లు అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించినట్టు మనం ఈ కవర్ని రొటేట్ చేస్తూ రోల్ చేసేసుకోవాలండి. ఇక్కడ కొంచెం మందంగా ఉంది కదా, సో ఇక్కడ కవర్ని ఇలా వీడియోలో చూపించినట్టు కవర్ని హోల్డ్ చేసుకుంటూ ఇలా రోల్ చేసేసుకోవాలి. ఇక్కడే కానీ మందంగా ఉండుకోకుండా రోల్ చేసుకోవాలండి. మనకు ఎంత పల్చగా ఉంటే మనకు నిప్పట్లు అనేది అంత క్రిస్పీగా వస్తాయి. ఇలా మొత్తం రోల్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో ఈ నిప్పట్లు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం షార్ప్గా ఉన్న మూతను తీసుకొని ఇలా అచ్చు అనేది వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు చూసారు కదండి. మనకు కావాల్సిన సైజులో నిప్పట్లు అనేది ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చో ఇలా కొంచెం షార్ప్గా ఉన్న మూతను తీసుకొని ఒకసారి ప్రెస్ చేస్తే మనకు నిప్పట్లు అనేది పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మనకి నిప్పట్లు అనేది. ఇలా కొంచెం పల్చగా ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ మందగా ఉంటే మనకు నిప్పట్లు అనేది చాలా మెత్తగా వస్తాయండి. అలా కాకోకుండా
ఇలా కొంచెం పల్చగా రోల్ చేసుకుంటే మనకు నిప్పట్లు అనేది ఎంతో క్రిస్పీగా వస్తాయి. ఈ రిమైనింగ్ పిండిని కూడా మరొకసారి రోల్ చేసుకోవాలి అండి. ఇలా వీడియోలో చూపించినట్టు మరొకసారి కవర్ని హోల్డ్ చేసుకొని ఇలా రోల్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ నిప్పట్లు అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఎంతో క్రిస్పీగా ఉంటాయండి ఈ నిప్పట్లు అనేది. మామూలుగా నిప్పట్స్ కాకోకుండా ఇలా ఆనియన్స్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎంతో ఈజీగా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో. ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మొత్తం పిండితో ఇలా వీడియోలో చూపించినట్టు ఈ నిప్పట్లు అనేది ప్రిపేర్ చేసేసుకోవాలండి. మీ దగ్గర ఇలా రోల్ చేయడం ఇష్టం లేకపోతే పూరి ప్రెషర్ ఉంటుంది కదా, వాటితో అయినా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకొని వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న నిప్పటిని వేస్తూ మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్కి సరిపడా వేసుకోవాలండి. వీటిని వేసిన వెంటనే టర్న్ చేయకూడదు. ఈ ఆయిల్లోకి వేసాక కొంచెం ఈ నిప్పట్టు అనేది పైకి ఫ్లోట్ అవుతుంది. చూసారు కదండి, ఇలా కొంచెం బబుల్స్ తగ్గిన తర్వాత ఇలా పైకి ఫ్లోట్ అయిన తర్వాత మనం వీటిని టర్న్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేస్తే నిప్పట్టు అనేది కలర్ చేంజ్ అవుతుంది, కానీ నిప్పట్టు అనేది మెత్తగా ఉంటుంది. అలా కాకోకుండా క్రిస్పీగా టేస్టీగా ఉండాలంటే మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ కలర్ చేంజ్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేస్తే పూర్తిగా చల్లారిన తర్వాత మనకు కొంచెం మాడినట్టు ఉంటుంది. సో అలా కాకుండా ఇలా కొంచెం మీడియం కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. చూసారు కదండి ఆనియన్ నిప్పట్లని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో. ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న నిప్పట్లన్నీ ఇలా మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి ఆనియన్ నిప్పట్లని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఇంట్లోనే ఎంతో టేస్టీగా. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లకు స్టోర్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. దాదాపు ఒక 2 months వరకు మనం వీటిని స్టోర్ చేసుకోవచ్చు అండి. ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మరొక రెసిపీ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. మరొక రెసిపీ వచ్చి కజ్జికాయలండి. కొబ్బరి కజ్జికాయలని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ఒక గ్లాస్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ వరకు మైదా తీసుకుంటున్నాను. మీరు కప్ మెజర్మెంట్ అయినా తీసుకోవచ్చు. నేనైతే గ్లాస్తో మెజర్మెంట్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి చిటికెడంత ఉప్పు, 2 tablespoons వరకు ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ చేసుకొని వేసుకోవాలి. మీరు ఈ ఆయిల్ ప్లేస్లో గీ అయినా యూస్ చేసుకోవచ్చు. 2 tablespoons వరకు ఆయిల్ వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది మైదాలోకి సరిపోయిందో లేదో చెక్ చేసుకోవడానికి ఇలా కొంచెం మైదా తీసుకొని ఇలా ముద్దలా ఫామ్ అయితే మనకు మైదాలోకి 2 tablespoons ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయినట్టు. ఇలా ముద్దలా ఫామ్ కాకపోతే ఎక్స్ట్రా 1 tablespoon ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి అండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ వేస్తూ చపాతీ పిండిలా తడుపుకోవాలి. కొంచెం సాఫ్ట్గా తడుపుకోవాలండి. అప్పుడే మనకి కజ్జికాయలు అనేది ఎంతో టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత ఇందులోకి 1 tablespoon వరకు ఆయిల్ వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 5 to 10 minutes పాటు వీటిని పక్కన పెట్టుకుందామండి. ఈలోపు మనం స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 2 tablespoons వరకు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 cup వరకు తురిమిన కొబ్బరి వేస్తున్నాను. ఈ కొబ్బరి అనేది డైరెక్ట్గా వేయకోకుండా ఇలా నెయ్యిలో ఒక 2 minutes పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకొని కజ్జికాయలోకి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. జస్ట్ ఒక 2 minutes పాటు ఈ నెయ్యిలో వేయించుకోవాలి ఈ కొబ్బరిని అనేది. ఇలా 2 minutes వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 glass వరకు పుట్నాల పప్పులు తీసుకుంటున్నాను. 1 glass పుట్నాల పప్పుని తీసుకొని వీటిని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకొని వీటిని ఒక బౌల్లో తీసుకుందాం. అలాగే ఇందులోకి 1 glass వరకు బెల్లం తీసుకుంటున్నాను.
మీరు బెల్లం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఈ బెల్లంని పూర్తిగా గ్రైండ్ చేసుకోకుండా జస్ట్ ఒక పల్స్ వరకు గ్రైండ్ చేసుకోవాలండి. పూర్తిగా గ్రైండ్ చేసుకుంటే బెల్లం అనేది మనకు ముద్దలా అవుతుంది. అలా కాకుండా జస్ట్ ఒక పల్స్ వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బెల్లం మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పౌడర్ని వేసుకోవాలి. ఈ పౌడర్ని మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి. ఈ కొబ్బరి వేసాక కూడా ఎక్కువ గ్రైండ్ చేసుకోకూడదండి. జస్ట్ ఒక 2 పల్స్ వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ గ్రైండ్ చేసుకుంటే కొబ్బరి అనేది పౌడర్లా ఫామ్ అవుతుంది. అలా కాకోకుండా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మనం తినేటప్పుడు ఈ కజ్జికాయలకి కొబ్బరి అనేది పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదండి, ఇలా కొంచెం కచ్చాపచ్చగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని వీటిని ఒక బౌల్లో తీసుకుందామండి. ఇలా ఒక బౌల్లో తీసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి. మనకి ఎక్కడైనా ఉంటలు ఉంటే ఈజీగా స్మాష్ అయిపోతాయండి. ఇలా గ్రైండ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాం. అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పుని బాదంని నెయ్యిలో ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల కజ్జికాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి. జీడిపప్పు బాదంని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్నానండి. ఇలా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకుంటే మనం కజ్జికాయలు తింటున్నప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి ఈ డ్రై ఫ్రూట్స్ అనేది. డ్రై ఫ్రూట్స్ ఒక్కటే గ్రైండ్ చేసుకుంటే మనం గ్రైండ్ కాదు కాబట్టి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఈ పుట్నాల పప్పుల్ని, ఈ బెల్లంని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ని, వాటిని కూడా వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నానండి. ఇలా గ్రైండ్ చేసుకొని వీటిని కూడా ఒక బౌల్లో తీసుకొని ఇంత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేత్తో బాగా స్మాష్ చేసుకొని వేసుకోవాలి. మనకి ఎక్కడైనా ఉంటలు ఉంటే ఇలా చేత్తో స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనకి పిండి అనేది 5 to 10 మినిట్స్ తర్వాత చూసారు కదండి, మనకి మైదా అనేది ఇలా కొంచెం సాఫ్ట్గా అయింది. మరొకసారి పాటు మద్దన చేసుకోవాలి. ఇలా అంతా బాగా మద్దన చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న పూరీలుగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక గ్లాస్ మైదాకి దాదాపు అయితే ఒక 15 బాల్స్ వరకు వచ్చాయండి. ఇలా చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. మనం చిన్న పూరీలుగా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలండి. దాదాపు ఒక 15 బాల్స్ వరకు వచ్చాయి ఒక గ్లాస్ మైదాకి. చూసారు కదండి, ఇలా చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ఒక చిన్న బాల్ని తీసుకొని మనం వీటిని పూరీలుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బాల్స్ అనేది డ్రై కాకుండా ఉండడానికి వీటిని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. మీరు తడి క్లాత్తో అయినా వీటిని మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చిన్న పూరీలుగా ప్రిపేర్ చేసుకుందామండి. డస్టింగ్ కోసం మైదా యూస్ చేశాను. ఇలా మైదా యూస్ చేసుకొని చిన్న చిన్న పూరీలుగా ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా మన కజ్జికాయల మిషన్ అనేది లేకోకుండా ఈ కజ్జికాయలు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దామండి. ఇలా పల్చగా కాకుండా అలానే ఎక్కువ మందంగా కాకుండా ఇలా రోల్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా రోల్ చేసుకోవాలి. అప్పుడే మన కజ్జికాయలు అనేది ఎంతో క్రిస్పీగా వస్తాయి. మనం తీసుకున్న చిన్న పూరి సైజుని బట్టి ఈ స్టఫింగ్ అనేది యూస్ చేసుకోవాలండి. నేనైతే 2 to 3 టేబుల్ స్పూన్ వరకు స్టఫింగ్ అయితే సరిపోయింది. ఈ స్టఫింగ్ అనేది ఎడ్జెస్కి రాకోకుండా కరెక్ట్ సెంటర్లో పెట్టుకోవాలి. ఈ ఎడ్జెస్లో వాటర్ అప్లై చేసుకోవాలండి. లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకోకుండా రౌండ్గా వాటర్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా మనం వీటిని క్లోజ్ చేసుకోవాలి. మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకోకుండా ఇలా చేత్తోనే ఇలా ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలండి. లైట్గా ప్రెస్ చేసుకోవాలి. మనకు ఆల్రెడీ వాటర్ అనేది ఉంటుంది కాబట్టి జస్ట్ ఒకసారి అలా లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి కజ్జికాయలు అనేది పర్ఫెక్ట్ షేప్ రావడానికి ఒక ఫోర్క్తో ఇలా షేప్ అనేది వేసుకోవచ్చండి. చూసారు కదండి, మనకి కజ్జికాయ అనేది ఎంత పర్ఫెక్ట్ షేప్ వచ్చిందో. కజ్జికాయల మిషన్ లేకోకుండా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఈ కజ్జికాయలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కజ్జికాయల మిషన్తో కజ్జికాయలు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దామండి. వీటిని కూడా చిన్న పూరీలుగా ప్రిపేర్ చేసుకొని ఇలా కజ్జికాయలని మిషన్ తీసుకొని ఇలా స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి. ఎడ్జెస్కి రాకోకుండా ఈ పౌడర్ అనేది
ఈ ఎడ్జెస్లో కూడా వాటర్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇలా 2 to 3 టైమ్స్ పాటు ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలానే అన్ని కజ్జికాయలని ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాను. కజ్జికాయల మీద కూడా మీరు తడి క్లాత్తో క్లోజ్ చేసుకోవాలండి, లేదంటే కజ్జికాయలన్నీ డ్రై అయిపోతాయి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కజ్జికాయలని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేసుకుందామండి. హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఆయిల్కి సరిపడా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కజ్జికాయలు అనేది వేసుకోవాలండి. ఈ కజ్జికాయలు అనేది వేసిన వెంటనే టర్న్ చేయకోకుండా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉంచిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. ఈ కజ్జికాయలు అనేది మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోకూడదండి. హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకుంటే కజ్జికాయలు అనేది పైన క్రిస్పీగా వచ్చినప్పటికి కూడా లోపల స్టఫింగ్ అనేది ఉంటలా ఫామ్ అవుతుంది. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లోనే ఈ కజ్జికాయలు అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి కజ్జికాయలు అనేది ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయి. చూసారు కదండి, మనకి కజ్జికాయలు అనేది ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదండి, ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఈ కజ్జికాయలు అనేది. చూసారు కదండి, బెల్లం కజ్జికాయలని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో. ఈ కజ్జికాయలు కాకుండా మన ఛానల్లో రాగిపిండితో కజ్జికాయలు, అలాగే డ్రై ఫ్రూట్స్తో కూడా కజ్జికాయలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో తీసి పెట్టాను. ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. చూసారు కదండి, బెల్లం కజ్జికాయలని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో. ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయి. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి స్టోర్ చేసేసుకొని మనం వీటిని ఒక 2 మంత్స్ వరకు మనం వీటిని స్టోర్ చేసేసుకోవచ్చు అండి. చూసారు కదండి, ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా ఎంతో టేస్టీగా. ఇప్పుడు మరొక రెసిపీ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. మరొక రెసిపీ వచ్చి లడ్డు అండి, బూందీ లడ్డు. ఈ బూందీ లడ్డూని మామూలుగా మనం ఉంటలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా బూందీలానే ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కేవలం 2 ఇంగ్రీడియంట్స్తోనే ఈ బూందీ లడ్డూని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా ఇంట్లోనే ఈ బూందీ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు శనగపిండి తీసుకుంటున్నాను. 1 కప్పు వరకు శనగపిండి తీసుకొని ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకొని ఉంటలు లేకోకుండా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోకి వాటర్ ఇన్ని అని సరిపోతాయి అని చెప్పలేమండి. సో వాటర్ కొన్ని వేస్తూ మిక్స్ చేసేసుకోవాలి ఉంటలు లేకోకుండా. ఇక్కడ నేనైతే 1 కప్పు శనగపిండికి 1 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంటలు లేకోకుండా మిక్స్ చేసేసుకోవాలి. కొన్ని వాటర్ వేస్తూ మిక్స్ చేసేసుకోవాలండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు సరిపోతుంది. మనకు బూందీలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. మరి వాటర్ ఎక్కువ వేస్తే మనకు బూందీలు అనేది అంత పర్ఫెక్ట్గా రావండి. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మీకు ఒకసారి స్పూన్తో ఒకసారి చెక్ చూపిస్తాను చూడండి. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం బూందీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలండి. ఆయిల్ అనేది వేడిగా ఉన్నట్టుగానే మనం ప్రిపేర్ చేసుకున్న బూందీలు అనేది వేసుకోవాలి. చూసారు కదండి, ఆయిల్ అనేది ఇలా మనం వేసిన వెంటనే ఇలా మన బూందీ అనేది ఇలా పైకి తేలాలి. ఇలా ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీలు అనేది వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఇలా బూందీ గరిటెతో వేసుకుంటున్నాను. ఇలా బూందీ గరిటెలోకి ఇలా పెద్దగా ఉన్న గరిటెతో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయకూడదండి. స్ప్రెడ్ చేస్తే బూందీలు అనేది అప్పడాలా అయిపోతాయి. ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా మరొక గరిటెతో కానీ ఇలా గట్టిగా మూవ్ చేసినట్టయితే మనకు బూందీలు అనేది రౌండ్ షేప్లో అయిపోతాయి. మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసినట్టయితే బూందీలు అనేది అప్పడాలు అయిపోతాయి. చూసారు కదండి, ఆయిల్కి సరిపడా బూందీలు అనేవి వేసుకోవాలి. బూందీలు అన్నీ వేసిన తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా అని కలర్ చేంజ్ అవ్వకూడదండి. కలర్ చేంజ్ అవ్వకోకుండా కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మొత్తం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదండి, ఎంత రౌండ్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మనకు స్వీట్ బూందీ అనేది. ఇలా మొత్తం మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీలు అనేది ఇలా వీడియోలో చూపించినట్టు హై ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకుందామండి. చూసారు కదండి, ఈ బూందీలు అనేది డిఫరెంట్ కలర్స్లో కూడా ఈ స్వీట్ బూందీని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు.
నేనైతే 2 కలర్స్‌లో ఈ స్వీట్ బూందీని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చూసారు కదండీ! ఇలా ఎంత రౌండ్‌గా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో స్వీట్ బూందీ అనేది. వీటియన్నీ ఒక ప్లేట్‌లో తీసేసుకుందాం ఇప్పుడు. ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీలన్నీ హై ఫ్లేమ్‌లోనే డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించినట్టు బూందీ గరిటె మీద ఇలా పిండి వేసుకొని, ఈ బూందీ గరిటెని ఇలా గరిటెతో ఇలా కొట్టినట్టయితే మనకు బూందీలు అనేది రౌండ్ షేప్‌లో వస్తాయండి. చూసారు కదండీ! ఇలా రౌండ్ షేప్‌లో ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో. వీటిని ఒక ప్లేట్‌లో తీసేసుకుందాం. ఈ బూందీ రిమైనింగ్ ఇంకొంచెం బూందీ పిండిలోకి నేను ఇక్కడైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి. మీకు కావాల్సిన ఎనీ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ నేనైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే గ్రీన్ ఫుడ్ కలర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. చూసారు కదండి! ఇలా కొంచెం పిండిలోకి నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. సేమ్ ఇలా ఇంతకుముందు ఎలా అయితే బూందీని ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లోనే బూందీలు అనేది వేసుకోవాలండి. ఈ గరిటెని ఒకసారి బాగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఆరెంజ్ ఫుడ్ కలర్ బూందీలని వేసుకోవాలి. వీటిని కూడా హై ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసేసుకోవాలండి, కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు. చూసారు కదండి! ఇలా కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని వీటిని కూడా ప్లేట్లో తీసేసుకుందాం. చూసారు కదండి! 2 కలర్స్‌లో స్వీట్ బూందీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. అలాగే ఇందులోకి నేను ఇక్కడ కిస్మిస్‌ని వేస్తున్నాను. మీకు కావాలంటే జీడిపప్పుని, బాదంని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ కిస్మిస్‌ని వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. చూసారు కదండి! ఎంతో డిఫరెంట్‌గా ఉంది స్వీట్ బూందీ అనేది. ఇక్కడ నేనైతే 2 డిఫరెంట్ కలర్స్‌లో ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన కలర్స్‌లో ఈ స్వీట్ బూందీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా అంతా మిక్స్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసేసుకుందాం. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు షుగర్ తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 3/4 కప్ వరకు వాటర్ వేసుకోవాలి. 1 కప్పు శనగపిండికి 1 కప్పు షుగరు, 3/4 కప్ వరకు వాటర్ వేసుకొని ఈ షుగర్ని బాగా మెల్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకు తీగ పాకు రావాల్సిన అవసరం లేదండి. షుగర్ అనేది మామూలుగా మనం గులాబ్ జామ్కి ఎలా అయితే షుగర్ సిరప్ని ప్రిపేర్ చేస్తామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. చూసారు కదండి! ఇలా వీడియోలో చూపించినట్టు కొంచెం స్టిక్కీగా ఉంటే మనకు సరిపోతుంది. మరి ఎక్కువ తీగ పాకు రావాల్సిన అవసరం లేదు. షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఒక 3 to 4 మినిట్స్ పాటు ఈ షుగర్ సిరప్ని బాయిల్ చేసుకుంటే ఇలా కొంచెం స్టిక్కీగా వస్తుంది. ఇలా వాటర్ కొంచెం స్టిక్కీగా అయిన తర్వాత ఇందులోకి ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇలాచీ పౌడర్ వేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా స్వీట్ బూందీని, ఆ బూందీని వేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం టర్న్ ఆఫ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీని వేసుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం హాఫ్లో ఉండాలి. ఈ బూందీలన్నీ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో స్వీట్ షాప్ స్టైల్లో స్వీట్ బూందీని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ బూందీ మొత్తం షుగర్ సిరప్ని బాగా అబ్జర్వ్ చేసేసుకోవాలండి. ఈ బూందీ మొత్తం షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకునేకి ఒక 2 to 3 అవర్స్ పడుతుందండి. ఈ 2 to 3 అవర్స్ మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి. మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీ మొత్తం షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసేసుకోవాలి. ఈ షుగర్స్ని అబ్జర్వ్ చేసుకునే లోపు ఒక 2 to 3 అవర్స్ పడుతుందండి. మధ్యలో మూత ఓపెన్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఈ స్వీట్ బూందీ అనేది. వీటిని మూత పెట్టుకొని ఒక 2 to 3 అవర్స్ పాటు వీటిని పక్కన పెట్టేసేసుకుందాం. మూత ఓపెన్ చేసుకొని చూసారు కదండి, బూందీ మొత్తం షుగర్ సిరప్ని బాగా అబ్జర్వ్ చేసేసుకుంది. చూసారు కదండి 2 కలర్స్లో ఈ స్వీట్ బూందీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ 3 కలర్స్లో కూడా ఈ స్వీట్ బూందీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను షుగర్ సిరప్తో ఈ స్వీట్ బూందీని ప్రిపేర్ చేస్తాను. మీరు ఈ షుగర్ ప్లేస్లో బెల్లమైనా యూజ్ చేసుకొని ఈ స్వీట్ బూందీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీటిని ఉంటలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇలా ఉంటలా కాకోకుండా ఇలా బూందీలాగానే పెట్టేశాను. మీకు నచ్చిన వేలో ఈ స్వీట్ బూందీని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, సంక్రాంతికి
4 డిఫరెంట్ హాయ్ హలో పిండి వెల్కమ్ వంటల్ని టు ఎలా ప్రియామ్ ప్రిపేర్ కుకింగ్. చేసేసుకోవచ్చు ఈరోజు మనం ఇంట్లోనే చేయబోయే రెసిపీ ఈజీగా ఎంతో రైస్ టేస్టీగా ఫ్లోర్ తో ప్రిపేర్ మురుకులు చేసేసుకోవచ్చు. చేయబోతున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, బియ్యం మీరు పిండితో కూడా ఎంతో ఈ క్రంచీగా పిండి టేస్టీగా వంటల్ని ఉండే మీరు కూడా మురుకులు ఒకసారి ట్రై చేయబోతున్నాను. చేయండి. ఎలా ఉందో ఫస్ట్ కామెంట్ టైం బాక్స్లో ఛానల్ తెలియచేయండి. సబ్స్క్రైబ్ ఈ రెసిపీస్ చేసుకోండి. ఎలా పక్కన ఉన్న వచ్చాయని బెల్ ఐకాన్ కామెంట్ ప్రెస్ బాక్స్లో చేద్దామండి. తెలియచేయండి. ఈ ఎంతో రెసిపీస్ మీకు క్రిస్పీగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కరకరలాడుతూ ఎంతో లైక్ చేయండి, టేస్టీగా షేర్ చేయండి, ఉంటుంది. కామెంట్ సో చేయండి. ఆలస్యం ఇలాంటి ఎన్నో చేయకుండా రెసిపీస్తో ఈ మరి కరకరలాడిన థ్యాంక్ యూ ఫర్ వాటిని ఎలా వాచింగ్. ప్రిపేర్ చేసేసుకోవాలో మనం